భారీ వర్షాల కారణంగా జిల్లాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుతోంది. 3 రోజులుగా కురిసిన వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర ఆలయం వద్ద గోదావరి పొంగి పొర్లుతోంది. ఆలయ పురవీధులను సైతం వరద నీరు తాకింది. దీంతో కాటేజ్లు, లాడ్జిలు నీటిలో మునిగిపోయాయి. భక్తులు, ఆలయ సిబ్బంది లాడ్జిల్లో చిక్కుకునిపోయారు. అధికారులు, పోలీసులు అక్కడ సహాయక కార్యక్రమాలను చేపడుతున్నారు. లాడ్జిలో చిక్కుకుపోయిన భక్తులకు, సిబ్బందికి ఆహారాన్ని అందిస్తున్నారు. స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు నిర్మల్ నుండి బాసరకు బయలుదేరాయి. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. బాసరలో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే లోతట్టు ప్రాంత ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు తాజా సమాచారం ఏంటి శ్రీనివాస్? అసలు లక్ష్మి, మీరు అన్నట్లుగా నిర్మల్ జిల్లా బాసరలో అయితే భారీ వర్షాలు కురవడంతో పాటు బాసర ఎగువ మహారాష్ట్రలో కురిసినటువంటి ఎడతెలిపిలేని వర్షాలకు బాసర గోదావరి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. గోదావరి ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మొదటి ఘాటు వద్ద ఉన్నటువంటి పిండ ప్రధాన షెడ్డు వరదలతో మునిగిపోయినటువంటి పరిస్థితి. బాసర మొత్తం జలమయమైనటువంటి పరిస్థితి. బాసర చరిత్రలో మొట్టమొదటిసారి అంటే 1983లో వచ్చినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా, వరదల కారణంగా గోదావరి ఘాట్లు అప్పట్లో మునిగిపోయినట్లు చరిత్ర చెప్తుంటే మళ్ళీ అదే పరిస్థితి, అదే సీన్ రిపీట్ అయిందని చెప్పేసి అయితే స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు 1983లో చూసినటువంటి వరద మళ్ళీ ఇప్పుడు చూస్తున్నామని చెప్పేసి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే గోదావరి బ్యాక్ వాటర్ కారణంగా బాసరలోని పలు కాలనీలు, తర్వాత ఆలయ సమీపంలో ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా గోదావరి బ్యాక్ వాటర్ లో మునిగిపోయినటువంటి పరిస్థితి. పలు కాలనీలన్నీ మునిగిపోయినాయి. గత అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి బాసర గోదావరికి వస్తున్నటువంటి వరదతో, బ్యాక్ వాటర్ తో మొత్తం అటు ఒక హరిహర కాటేజీ మొత్తం వరద ప్రాంతంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అందులో ఉన్నటువంటి 10 మంది వరకు గ్రామస్తులు చిక్కుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇటు ఒక ప్రైవేట్ లాడ్జి కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి. బాసరలో ఉన్నటువంటి లాడ్జిలో చిక్కుకున్నటువంటి 10 మంది ఎవరైతే ఉన్నారో 10 మందిని వరదలో వెళ్లి 3 లాడ్జిలో అంటే దీంతో పాటు ఇంకో జలమయమైనటువంటి లాడ్జిలో ఉన్నటువంటి కుటుంబాలను పోలీసులు అయితే ఎస్డీఆర్ఎఫ్ బృందం అంటే 4 బృందాలు వారిని రక్షించేందుకైతే చర్యలు చేపట్టడం జరిగింది. దీంతో వారిని అక్కడికి వెళ్లి ఈ ప్రైవేట్ కాటేజీ, అదేవిధంగా వరదలో చిక్కుకున్నటువంటి లాడ్జీలలో చిక్కుకున్నటువంటి పలువురి కుటుంబాలకు వారికి ఆహార పానీయాలు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. అందించడమే కాకుండా 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా వారిని సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తీసుకొచ్చేందుకైతే వారిని ఎస్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. దీంతో వారిని చేరుకొని వారిని పూర్తిగా సురక్షిత ప్రాంతానికైతే ఇప్పుడిప్పుడే తరలించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా వీరే కాకుండా ఇంకా దాదాపుగా 25 కుటుంబాలు ఏవైతే జలమయమైనటువంటి కాలనీలు ఉన్నాయో, పురవీధులు, బాసర పురవీధులు అంటారా, పురవీధుల ఏవైతే జలమయమైనటువంటి పురవీధుల్లో కూడా దాదాపు 25 కుటుంబాలు చిక్కుకోవడంతో ఆ 25 కుటుంబాలను కూడా బయటికి తీసేందుకైతే పోలీసులు, తర్వాత ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. ఇప్పుడిప్పుడే వారిని సహాయక ఎస్డీఆర్ఎఫ్ బృందం దాదాపుగా 40 మంది సిబ్బంది సహాయక చర్యలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ఎస్డీఆర్ఎఫ్ తో పాటు 2nd బెటాలియన్ దాదాపుగా 40 మంది ఈ రెస్క్యూ టీమ్ లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. వీరిని రెస్క్యూ చేసి ఇప్పుడిప్పుడే సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చారు. దాదాపుగా
పురవీధుల్లో చిక్కుకున్నటువంటి జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి వారిని సుమారుగా 20 మందిని తీసుకొచ్చారు. ఇంకో 4-5 కుటుంబాలు కూడా ఉన్నట్లుగా కూడా స్థానికులైతే చెప్తున్నటువంటి పరిస్థితి. వారిని కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందము 2nd బెటాలియన్ సిబ్బందితో కూడా కష్టపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడు కూడా బాసర ఒక రకంగా చెప్పాలంటే జలమయమైంది అని చెప్పేసి, జల దిగ్బంధమైంది, జలమయమైపోయింది పూర్తిగా బాసర. గోదావరి పుష్కర ఘాట్లు ఏవైతే ఉన్నాయో పుష్కర ఘాట్లను తాకి గోదావరి మొత్తం బాసర మొదటి మెట్ల వరకు వచ్చినటువంటి పరిస్థితి. బాసర ఆలయానికి ఈ గోదావరి బ్యాక్ వాటర్ చేరుకుంది. బ్యాక్ వాటర్ తో గోదావరి బ్యాక్ వాటర్ మొత్తం చేరుకోవడంతో ఇక్కడ ఉన్నటువంటి భక్తులను కూడా వెళ్లిపోవాలని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా బాసర ఆలయానికి దర్శనం కోసం ఎవరు రాకూడదు, వచ్చిన వాళ్ళను కూడా సురక్షితంగా పంపించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి అయితే ఈ ఏదైతే సంరక్షించేటువంటి బాధ్యతలను పూర్తిగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల పర్యవేక్షణలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఇక్కడికి తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఏదైతే సురక్షిత ప్రాంతాలకు తరలించడమే కాకుండా ముంపు ప్రాంతాల వాళ్ళను కూడా ఇంకా ఎవరైనా ఉంటే తరలి వెళ్లాలని సూచిస్తున్నారు. ఏదైతే జల దిగ్బంధమైనటువంటి పురవీధులు ఉన్నాయో పురవీధుల్లో మునిగిపోయినటువంటి వాళ్ళు ప్రైవేటు లాడ్జీలు కావచ్చు, కాటేజీలు కావచ్చు, అదేవిధంగా నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి కోసం ప్రత్యేకమైనటువంటి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఇప్పుడిప్పుడే పూర్తిగా పునరావాస కేంద్రాలకైతే తరలిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా ఎస్డీఆర్ఎఫ్ పూర్తిగా రంగంలోకి దిగి సంరక్షణ చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి. ఆలయానికి వెళ్లే దారుల్లో కూడా పూర్తిగా నీరు చేరింది, పూర్తి జల దిగ్బంధమైంది. బాసర ఆలయం చుట్టూ మొత్తం నీరు చేరడంతో బాసర ఆలయం కూడా జల దిగ్బంధంలోకి చేరుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా NH61 వరకు అంటే బోధన్ జాతీయ రహదారి ఏదైతుందో జాతీయ రహదారికి ఆనుకొని ఈ గోదావరి ప్రవహిస్తుంది కాబట్టి అటువైపు కూడా వాహనాలు వెళ్ళొద్దని చెప్పేసి కూడా వాహనాలు నిలిపేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా బైన్సకు బాసరకు ఈ గోదావరి బ్యాక్ వాటర్ వల్ల పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. బైన్సకు బాసరకు రాకపోకలు ఎవరు చేయొద్దని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ఎగువ మహారాష్ట్ర నాందేడ్ నుండి దాదాపుగా ఎప్పుడు లేనంతగా కూడా 6 లక్షల క్యూసెక్ల నుండి 7 లక్షల క్యూసెక్ల నీరు వస్తుందని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఎప్పుడు 1983లో మాత్రమే బాసర గోదావరి ఉగ్రరూపం ఈ రీతిలో దాల్చింది. దాని తర్వాత ఇదే మొదటిసారి రావటం, ఇన్ని సంవత్సరాల తర్వాత బాసర మునిగిపోవటం అనేది ఇది మొట్టమొదటిసారిగా అంటున్నటువంటి పరిస్థితి. అయితే దాదాపుగా బాసర ఎప్పుడు ఊహించని రీతిలో జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో ఆలయ పుర వీధులు అయితే ఏవైతే పురవీధులన్నీ కూడా జలమయం కావటం, జల దిగ్బంధంలో చిక్కుకోవటం, దాదాపుగా 20 నుంచి 30 ఫ్యామిలీస్ అంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో ఆర్తనాదాలు పెడుతున్నటువంటి పరిస్థితిలో ఎస్డీఆర్ఎఫ్ బృందము, పోలీసులు, బెటాలియన్ పోలీసులంతా కూడా రంగంలోకి దిగి వారిని అయితే సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపు 20 నుంచి 30 కుటుంబాలను తరలించారు. కాటేజీలో చిక్కుకున్నటువంటి 10 కుటుంబాలతో పాటు అదేవిధంగా ప్రైవేటు 3 లాడ్జీలలో ఉన్నటువంటి ఒక 10 కుటుంబాలను ఇప్పుడే సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. ఎస్డీఆర్ఎఫ్ 4 బృందాలు ఇంకా ఎవరైనా వరద బాధితులు ఉన్నారా, వరద బాధితులు ఎక్కడన్నా అంటే దాదాపుగా ముంపు ప్రాంతంలో చిక్కుకొని ఉన్నారా అని చెప్పేసి కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందం అయితే ప్రత్యక్షంగా 4 బృందాలుగా ఏర్పడి ఇంకా వారి కోసం అయితే గాలింపు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడూ లేని విధంగా ఒక రకంగా చెప్పాలంటే బాసర జల దిగ్బంధంగా జలమయమైపోయినటువంటి పరిస్థితి. ఎన్నడూ లేని విధంగా బాసర ఒక్కసారిగా మునిగిపోవడంతో బాసర గ్రామస్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ రోజు కూడా ఇంత ఉగ్రరూపం దాల్చలేదు. 1983 తర్వాత ఇది మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి వరద ప్రవాహం. ఈ వరద ప్రవాహం వల్ల మొత్తం పంట పొలాలు పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఆ బాసర ఆలయం మెట్ల వరకు వరద ప్రవాహం తాకినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఎగువ మహారాష్ట్రలో నాందేడు నుంచి మిగతా ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షం వల్ల బాసర గోదావరి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చిందని చెప్పొచ్చు. ఈ 6 లక్షల క్యూసెక్ల నీరు నుంచి 7 లక్షల క్యూసెక్ నీరు రావటం వల్ల ఈ బాసర గోదావరికి వెళ్ళేటువంటి వాగులు కావచ్చు, వంకలు కావచ్చు, ఏవైతే చిన్న చిన్న వాగులు ఉన్నాయో ఆ వాగులో చొచ్చుకొని వెళ్ళలేక వరద ప్రవాహానికి బ్యాక్ వాటర్ గా రావడంతో ఈ పరిస్థితి దాపరించిందని చెప్పేసి అయితే ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.